హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మనం కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఊరు ఉంటుంది కదా, ఆ ఊరు దగ్గర నుంచి మనకి 1 కిలోమీటర్ దూరంలో ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఒకటి ఉంటుందండి. చాలా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో మనకి ఈ టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది. అండ్ నేను ఇంకోటి ఏంటంటే, మనము ఈ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ నేను చాలా చోట్ల చూడలేదండి. ఈ విగ్రహం చాలా అరుదుగా ఉంటుంది. ఎక్కడైతే మనకి ఇలాంటి టెంపుల్స్ ఉంటాయో ఖచ్చితంగా విజిట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి అక్కడ ఇంకో టెంపుల్ ఉంది కదా, అది ఇంకో టెంపుల్. ఈ విగ్రహం కిందనే మనకి ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అక్కడ మన పంతులు గారు ఉంటుంది, మనకు అర్చన అలాంటివన్నీ చేసేస్తారండి. మీరు కూడా ఎప్పుడైనా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని కూడా దర్శించుకోండి. అండ్ ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అది ఒక టెంపుల్, నారాయణ స్వామి టెంపుల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ నారాయణ స్వామి టెంపుల్, ఆదినారాయణ స్వామి టెంపుల్. అది ఇక్కడ వెనక మనకు విగ్రహం కనిపించింది కదా, ఆ విగ్రహం కింద వచ్చి మనకి పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న గుడి అయినా చాలా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో మంచిగా కట్టారండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకి పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ విగ్రహం కిందనే మనకి ఒక చిన్న టెంపుల్ నిర్మించడం జరిగింది. విగ్రహం అయితే చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తా. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.